దోసకాయతో పప్పు చేయడం మీకు తెలుసా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో దోసకాయ పప్పు నేనే ట్రై చేస్తున్నాను అనమాట. ఈ థింగ్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ స్మెల్ చాలా బాగుంటుంది. ఎల్లిపాయ అండ్ జీలకర్ర ఈ స్మెల్ దంచుతుంటే బాగుంటుంది కదా. సో తాలింపుకి కరివేపాకు తక్కువైంది. ఇంటి వెనకెళ్ళి చూస్తే పెద్ద చెట్టు ఉందన్నమాట. ఇన్ని కరివేపాకులు కోసుకెళ్ళి ఇప్పుడు మనం తాలింపు పెడితే ఆ స్మెల్ ఎంత బాగుంటుందో పప్పులో. ఫైనల్గా ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం అనమాట. పప్పులో చాలా టైప్స్ ఉండే, బట్ దోసకాయ పప్పు డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో అందుకని నేను స్పెషల్గా చేయించుకుంటున్నాను. నేనే చేస్తున్నాను ఫస్ట్ టైం. చాలా బాగా వచ్చేసింది. తాలింపు అయితే ఫైనల్గా అయిపోయింది. సో ఇదంతా మిక్స్ చేస్తే ఆ స్మెల్ చాలా బాగుంటుంది నాకైతే. సో మీలో ఎంతమంది ఇది ట్రై చేశారు? ట్రై చేసి చెప్పండి బాగుందా లేదా అని. ఇంకేమైనా ఇందులో మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫైనల్గా రైస్ పెట్టేసుకొని కొంచెం పచ్చడితో తింటే అబ్బా